सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్, నేను మీ అశోక్ మహారాజ్. మన ఛానల్కి స్వాగతము. గతంలో చెప్పుకున్నాము, ముంబై హైకోర్టు జడ్జి గారికి ఆస్మాతో ఎంతో కాలంగా బాధపడుతూ ఉంటే మన బాబాసాహెబ్ తార్కాడ్ గారు సలహా మేరకు బాబా దగ్గరికి వెళ్ళడము, బాబా విలక్షణమైనటువంటి పద్ధతిలో అతనికి ఒకే రోజులో ఆ యొక్క ఆస్మా అనేది తగ్గించడము. దాని తర్వాత అతను ఏ రోజు కూడా ఆస్మా వల్ల బాధపడింది లేదు. కానీ 1918 విజయదశమి రోజు విపరీతంగా తన ఆస్మా తిరగబడి తను చాలా ప్రాణం పోతుందేమో అన్నంత పరిస్థితికి రావడము, జ్యోతింద్ర తార్కాడ్ గారికి కబురు పెడితే ఆయన వచ్చి విభూది ఇచ్చి కేవలం 2-3 నిమిషాల లోపల తిరిగి ఉపశమనం పొందడం అనేది జరిగింది. ఇది విషయం మనం గత వీడియోలో మనం చెప్పుకున్నాం పూర్తిగా. ఈ కొట్టే తెచ్చని షార్ట్ కట్లో మీకు గుర్తు చేయడం కోసం చెప్తుంది ఇలా ఎందుకు జరిగింది అనేసి. ఎప్పుడైతే ఇలా జరిగిందో దీంతో కృతజ్ఞతగా మనకు ఆస్మా తగ్గిందని కృతజ్ఞత జడ్జి గారు మరి అదేవిధంగా బాబాసాహెబ్ తార్కాడ్ గారు ఇద్దరు కలిసి బాబాసాహెబ్ తార్కాడ్ గారి ఇంట్లో ఉండేటువంటి చందనపు మండపంలో స్వయంగా బాబా గారే సెలవిచ్చినటువంటి, నేను ముంబైలో చందనపు మండలంలో కొలువున్నాననేటువంటి బాబా నోటుకుండానే చెప్పినటువంటి మాట. కాబట్టి బాబానే ఆ యొక్క చిత్రపటాన్ని కూడా బాబానే పంపించినటువంటి అటువంటి దివ్యమైనటువంటి ఆ యొక్క చందనపు మండపంలోని బాబా యొక్క చిత్రపటం. కాబట్టి అక్కడ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ముందు, దాని తర్వాత కాబట్టి మనం షిరిడీకి వెళ్దామనేసి ఇద్దరు కలిసి జ్యోతింద్ర తార్కాడ్ గారి ఇంటికి, అంటే బాబాసాహెబ్ తార్కాడ్ గారి ఇంటికి రావడం జరిగింది. వీళ్ళు ఇంట్లోకి వచ్చి ఇంట్లో నేరుగా వచ్చేసి ఆ మండపం దగ్గర వచ్చి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ బాబాకి, మనకు పక్క లోపల ఒక పక్క డౌట్, ఎందుకు నాకు మళ్ళా తిరగబడింది, ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఈ ఆస్మా మళ్ళా ఎందుకు వచ్చిన మనసులో అనుకుంటూ నమస్కారం చేస్తూ చూస్తే అక్కడ బాబా గారి యొక్క చిత్రపటం పక్కకి ఒరిగి ఉంది. వీళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేంది బాబా గారి చిత్రపటం పక్కకి ఒక్కరో ఒరిగింది అనేసి, అంటే కింద పడిపోలేదు, సైడ్కి ఒకరో తిరిగింది అనమాట. వీళ్ళు ఏమనుకున్నారంటే ఇది విజయదశమి కదా, కాబట్టి ఏదైనా ఈరోజు పొద్దున ఇల్లు క్లీన్ చేసేటప్పుడు పటాలన్నీ క్లీన్ చేసేటప్పుడు దాన్ని సరిగ్గా వాళ్ళు దాన్ని సెట్ చేసి ఉండకపోవచ్చు, దానివల్ల ఒరిగిందేమో అని చెప్పేసి బాబాసాహెబ్ తార్కాడ్ గారు అనుకొని వాళ్ళ భార్యను పిలిచి అడిగారు, నువ్వు ఇల్లు ఏమైనా క్లీన్ చేసావా, ఇక్కడ ఏమైనా క్లీన్ చేసావా, ఈ యొక్క మండపాన్ని ఏమైనా క్లీన్ చేసావా అని అడిగారు. లేదండి, మేము వారం కిందటే మొత్తం అన్ని శుభ్రం చేసాం, మీకు కూడా తెలుసు కదా అన్న. దాంతో ఎందుకు ఇలా జరిగింది అనేసి వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఎందుకు ఇందా చూస్తే మనకు ఆస్మా తిరగబడింది, ఇక్కడ చూస్తే బాబా స్వయంగా నేను ఉన్నాను అని చెప్పినటువంటి ఆ యొక్క చిత్రపటం ఏదైతే ఉంటుందో ఆ చిత్రపటం ఒరిగింది. దీనికి ఏదో కారణం ఉంది, ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండే లోపలే దీక్షిత్ గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. వాళ్ళ సేవకుడు వచ్చేసి పరిగిస్తూ వచ్చేసి వీళ్ళ ఇంటికి వచ్చేసి బాబాసాహెబ్ తార్కాడ్కి చెప్తున్నారు, షిరిడీలో బాబా గారు మహానిర్వాణమైనారు, ఈరోజు దీక్షిత్ గారు బయలుదేరారు, మిమ్మల్ని కూడా రమ్మని చెప్పారు అని చెప్పేసి పరిగిస్తున్నాడు అతను. వీళ్ళకి అప్పుడు అర్థమైంది, ఓహో తన భక్తులకి బాబా గారు మహానిర్వాణం చెందబోతున్న సమాచారాన్ని, ఇప్పుడు సరే మనకు ఫోన్లు పోస్టులు అనుకోండి, ఫోన్లు అనుకోండి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక సెకండ్స్లో ప్రపంచం మొత్తం ఒక మెసేజ్ని మనం పంపించగలుగుతాం. కానీ ఆ రోజుల్లో ఒక దగ్గర ఒక మెసేజ్ పంపించాలంటే, ఒక విషయాన్ని తెలియజేయాలంటే చాలా కష్టం. కాలినడకనే వెళ్లాల్సింది, లేదంటే మహా అయితే ఎదల బండి లేదంటే గుర్ర బండ్లలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఆ మెసేజ్ పాస్ అవ్వడానికి చాలా కష్టం. కానీ సాయినాథుడు తన నిజమైనటువంటి భక్తులకి తన మహానిర్వాణం చెందబోతున్నాను అనేటువంటి ఒక విషయాన్ని తెలియచేయడానికి విలక్షణమైనటువంటి సూచనలు ఈ యొక్క జడ్జి గారికి అదేవిధంగా వచ్చేసి తార్కాడ్ గారికి చూపించడం జరిగింది. మన జీవితంలో కూడా భగవంతుడు అనేక రకాలైనటువంటి లీలల్ని విలక్షణంగా చూపిస్తూనే ఉంటాడు. కానీ దాంట్లో గుర్తించడము మనకు సాధ్యపడకపోవచ్చు అనేక మార్లు, కానీ కొన్నిసార్లు మనం గుర్తించగలుగుతాం. ఒక విషయం తప్పుగా జరగాల్సింది సడన్ గా అది మారిపోతుంది. దానికి కారణం ఏంది అనేది మనం వెతుక్కోం. ఓకే, మంచి జరిగిందనేసి ఆనందపడిపోతామే కానీ వాస్తవంగా ఇలా జరగాలి కదా, అలా ఎందుకు జరిగిందనే విషయాన్ని మనకు తెలియదు. ఇది కారణము భగవంతుడు మనకు విలక్షణమైనటువంటి సందేశాలని, విలక్షణమైనటువంటి సహాయాన్ని ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాడు మనం నమ్మిన భగవంతుడు. కానీ
మనం గుర్తించడంలోనే ఎక్కడో లోపం జరుగుతూ ఉంటుంది. మీ జీవితంలో కూడా ఏదైనా కానీ సరే విలక్షణమైనటువంటి అనుభవాలు, భగవంతుడి యొక్క లీలలు జరిగి ఉంటే దయచేసి మా యొక్క ఫోన్ నెంబర్కి వాట్సాప్లో వాయిస్ మెసేజ్ ద్వారా మీ లీలల్ని పంపించండి. భగవంతుడి యొక్క లీలల్ని బలపరుస్తాము, భగవంతుడి యొక్క భక్తిని బలపరుద్దాము, 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేద్దాము. దాని ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం 10 మంది పొందడానికి అవకాశం ఉంటుంది. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు తెలిసిన వారికి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వం శ్రీ సాయినాథ పదార్పణమస్తు. సాయిరామ్.